వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వచ్చేసి ఇది ముంబైలో ఉంది. ఈ సంస్థ నుంచి 518 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫర్ ద ఇయర్ ఆఫ్ 2024. ఇందులో మీకు ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఇక్కడ చూడండి, గ్రూప్ ఏ పోస్టులని 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ 21, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్ అనేది పోస్టులు అయితే రకరకాల వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చూడండి, ఇది 2 year పాటు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అందులో స్టార్టింగ్లో ఫస్ట్ 3 months 3000 per month అయితే మీకు స్టైఫండ్ ఇస్తారు. తర్వాత 9 months 6000, తర్వాత లాస్ట్ సెకండ్ ఇయర్లో 6600 అనేది మీకు స్టైఫండ్ అయితే ఇస్తామని మెన్షన్ చేశారు. అలాగే మీకు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఇవి వచ్చేసి గ్రూప్ బి పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో కూడా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఫిట్టరు, డ్రాఫ్ట్ మ్యాను, ఎలక్ట్రీషియను, ఐసిటిసిఎం, ఎలక్ట్రానిక్ మెకానికల్, ఆర్ఏసి, పైప్ ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ అనే పోస్టులు ఉన్నాయి. ఇందులో మీకు 1 year పాటు ఇవి ట్రైనింగ్ ఉంటుంది ఐటీఐ. కొన్ని పోస్టులకు చూడండి 8050 రూపాయలు స్టైఫండ్, కొన్ని పోస్టులకి 7700 రూపాయలు అనేది స్టైఫండ్ అయితే ఉంది. ఇక్కడ లాస్ట్లో గ్రూప్ సి అనేది 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి రిగ్గరు మరియు వెల్డర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీకు 5500 రూపాయల వరకు స్టైఫండ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గ్రూప్ ఏ మరియు గ్రూప్ సి అయిన 10th క్లాస్ 8th క్లాస్ పోస్టులు 2 కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి అప్లై చేసుకున్న వాళ్ళు ఒకటే పోస్ట్ ఐటీఐకి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు గ్రూప్ ఏ గ్రూప్ సి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, 8th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సపరేట్గా అప్లికేషను పంపించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీటితో పాటు ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీడ్యూరు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్ట్రక్చరల్ ఫిట్టర్ అనేది ఉంది. ఇక్కడ మీకు 10th క్లాస్లో 50% మార్క్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి 10th మీద. నెక్స్ట్ ఇక్కడ మీకు ఐటీఐ సంబంధించిన పోస్టులు ఉన్నాయి చూడు. ఇక్కడ మీకు 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది చేసి ఉండాలి. 10th క్లాస్లో మరియు ఐటీఐలో మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ మీకు ఎప్పటిలో క్వాలిఫై కావాలంటే ఈ ఐటీఐ అనేది చూడండి 1/10/2024 లోపు మీ ఐటీఐ కంప్లీట్ అయితే వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అంతా హిందీలో ఉంది, కొంచెం ఇంగ్లీష్లో ఉంది, అందుకే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 8th క్లాస్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ 8th క్లాస్ అనేది మీరు 8th క్లాస్ పాస్ అయి ఉండి 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కేవలం పాస్ అయితే సరిపోద్ది 8th క్లాస్ అనే పోస్టులకు సంబంధించి. ఇక వీటికి అప్లై చేసుకునే విధానం ఏ విధంగా చూద్దాం. ముందుకు వచ్చేసి మీరు వీటిని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మజ్గాన్ డాక్యార్డ్ షిప్ బిల్డర్ లిమిటెడ్ అనేది, ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవాలి. అండ్ మీరు ఇండియన్ సిటిజన్స్ ఏపీ మరియు తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు. ముందుగా ఎండిఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మజ్గాన్ డాక్ అనే కెరీర్స్లోకి వెళ్ళి అక్కడ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాలి. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ దివ్యాంగ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వాళ్ళనైతే ఫీజు ఎక్సెంప్షన్ చేశారు. మిగతా వాళ్ళం 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాలి. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి మీకు ముందుగా ఒక రాత పరీక్ష అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు 10th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ లెవెల్లో, 8th క్లాస్కి అయితే 8th క్లాస్, ఐటీఐకి అయితే ఐటీఐ లెవెల్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంగ్లీషు అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఐటీఐ వాళ్ళు అయితే ఆ ట్రేడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్, అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ నుంచి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ముంబై, థానే, పూణే, ఔరంగాబాద్, నాగపూర్, లాతూర్, కొల్లాపూర్, నాసిక్. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల వరకు దగ్గర ఏదంటే కొంచెం నాగపూర్ అయితే దగ్గర ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటరు. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్సు. ఎవరైతే మీరు ఐటీఐ కంప్లీట్ చేసి
అప్రెంటిస్‌షిప్ చేయాలనుకున్నారో ఇదైతే చాలా మంచి అవకాశం. అండ్ మీకు ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఫిట్‌నెస్ అయితే ఉంటది. అండ్ మీకు ఇయర్‌లో సెలవులు కూడా ఉంటాయని మెన్షన్ చేశారు. 12 డేస్ క్యాజువల్ లీవ్ అని. అండ్ మెడికల్ లీవ్ వచ్చేసి 15 డేస్ వరకు అయితే ఉంటదని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైనా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు ప్రెగ్నెంట్ టైంలో 90 డేస్ వరకు మీకు లీవ్ కూడా ఇస్తామని మెన్షన్ చేశారు. వీటికి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ చూడండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 10th ఆగస్టు 10వ తారీఖు 8వ నెల 2024 రోజు ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని డేట్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి.